ఒంగోలులో టీడీపీ మహిళా నేతలు నిరసన చేపట్టారు. రాజధాని మహిళలపై సాక్షి టీవీలో చేసిన అసభ్య వ్యాఖ్యలను వారు ఖండించారు. సాక్షి టీవీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సాక్షి పేపర్, జగన్ జర్నలిస్టులు కొమ్మినేని, కృష్ణంరాజు బొమ్మలను దహనం చేశారు. చర్చి సెంటర్ నుంచి అద్దంకి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అమరావతి వేశ్యల రాజధాని అనటం కేవలం మహిళలను ఉద్దేశించి కాదని, దాని వెనుక రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునే కుట్ర పన్నారని టీడీపీ మహిళా నేతలు రావుల పద్మజ, అనంతమ్మ ఆరోపించారు. సాక్షి టీవీ డిబేట్లో రాజధాని ప్రాంత మహిళల గురించి మాట్లాడుతూ ఇది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని చెప్పి మహిళలందరినీ కూడా యావత్ మహిళా లోకాన్ని అవమానపరిచారు. దానికి రాష్ట్రం మొత్తం కూడా గత 3 రోజుల నుంచి మహిళా లోకం మొత్తం రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తూ ఉంటే దానికి సజ్జల రామకృష్ణారెడ్డి క్షమించమని అడగకపోగా మళ్ళా ఈ విధంగా రోడ్డెత్తి నిరసన తెలియజేస్తున్నటువంటి మహిళల్ని సంకర జాతి వాళ్ళని అని చెప్పి అవమానించారు. అదేవిధంగా గతంలో కూడా వాళ్ళు తల్లిని చెల్లిని కూడా రాష్ట్రం నుంచి పారదోలిన విషయం అందరికీ తెలిసిందే. సొంత చెల్లెల మీద వాళ్ళ మీడియాలోనే క్యారెక్టర్ అసోసియేషన్ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఈ విధమైన జగన్ రెడ్డి అనుకోకి మహిళల పేరెత్తే అర్హత కూడా లేదని తెలియజేసుకుంటూ వాళ్ళు అంబేద్కర్కి ఈరోజు మహిళల మీద అకృత్యాలు జరుగుతున్నాయని వినతి పత్రం ఇవ్వటం హాస్యాస్పదంగా ఉందని చెప్పి చెప్తూ ఉన్నాం. నా పేరు అనంతమట్టి అనంత. ఈరోజు మరి ఇంత ఘోరం, ఇంత అన్యాయంగా మహిళలంతా రోడ్డు మీదకి ఎక్కియడానికి కారణం మరి ఆ శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు సాక్షి పేపరి 5 సంవత్సరాలు పరిపాలన చేశారు ముఖ్యమంత్రిగా. ప్రజలు వాళ్ళకి తీర్పిస్తే 5 సంవత్సరాలు ఏసీలుగా మరి ఎయిడ్స్లోని మహిళల్ని అనొక రకంగా వాళ్ళు ఏమైనా తయారు చేశారా, వాళ్ళకి ఏమైనా కంపెనీలు ఉన్నాయా, వాళ్ళు ఏమైనా 150 ఛానల్ ఉన్నాయని అన్నారు కదా, 150 వాళ్ళు ఏమైనా పెట్టిపోయారా, వాళ్ళు ఏమైనా కలగన్నారని నేను అడుగుతున్నాను వాళ్ళని. భారతదేశాన్ని అభివృద్ధికి వచ్చేటప్పుడు అభివృద్ధి రావడానికి వేరే కంపెనీలు రాకుండా, వేరే అభివృద్ధి లేకుండా నాశనం చేయడానికి ఈ రోజు తయారు చేశారంటే వాళ్ళు నిజంగా జనం సాక్షి పేపరి బ్యాన్ అయిందాక కూడా భారతరెడ్డి సమాధానం చెప్పిందాక కూడా ఎవరు వదిలిపెట్టే పని లేదని చెప్పి మరి ఆంధ్రప్రదేశ్ తెలుగు మహిళలందరూ కూడా ఒక పార్టీ కాదు ఇది, ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళ కూడా ఇది నామర్త అనేది తల్లి పెళ్లి చెల్లిలు 100 మంది ఉన్నా కూడా వాళ్ళు తప్పు చేయడం కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. కూటమి ప్రభుత్వ తీరుపై బనగానపల్లె మాజీ